జీవించాలంటే ఈ సమాజం చెప్పే న్యాయ ధర్మాలని నువ్వు వినాలి. అప్పుడే జీవితంలో అందరిలాగా సంతోషంగా జీవించగలవు. నీకు ఈ సమాజంలో సంతోషంగా జీవించాలన్న ఆశ లేదా? అసలు సంతోషం అంటే ఏంటి మేడం? మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఈ సమాజం నేర్పించినట్టు బతికితే మీరు సంతోషంగా బతకగలరా? ఏం నేర్పిస్తుంది సమాజం? అబద్ధాలు అడుగు, తప్పు చేయకు, ఎదురించి ప్రశ్నించుకో, దేవుడి మీద భారం వేయి. ఇవన్నీ ఫాలో అయితే సంతోషంగా బతికేయగలమా? ఈ సమాజంలో మనం సంతోషంగా బతకాలంటే ఈ రూల్స్ మాత్రం ఫాలో అయితే సరిపోదు. దానికంటే గొప్ప బాధ్యత ఉంది. ఒక కుటుంబం, 2 పిల్లలు, ఓ అందమైన కుటుంబం, నెలలా జీవించే ఉద్యోగం, 3 పూట్ల తిండి, సొంతంగా ఒక ఇల్లు, ఒక మామూలు టీవీ, అది కొనేస్తే ఒక ఎల్సీడీ, అది కొనేస్తే ఒక ఎల్ఈడి, అది కూడా కొనేస్తే ఒక హోమ్ థియేటర్, కుదిరితే ఒక కార్, కుదిరితే దానికంటే పెద్ద కార్, ఇంకా హుందాతనం చూపించుకోవడానికి ఇంకో 2 కార్లు కూడా కొంటారు. పిల్లలకి స్కూల్ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. ఓ ప్రైవేట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్, డిఏవినో డాన్ బాస్కోనో. నో, ఐ పుట్ మై కిడ్స్ ఓన్లీ ఇన్ బిల్లబొంగ్ అని మీరు కూడా అన్నారు కదా మేడం ఫోన్ లో. వారానికి ఒకసారి బీచ్కి వెళ్ళాలి, లేదా రెస్టారెంట్, లేదా షాపింగ్ మాల్, లేదా సినిమాకి వెళ్ళాలి. అది కూడా మంచి థియేటర్కే వెళ్ళాలి. టికెట్ కూడా కాస్ట్ ఎక్కువ. కొన్ని సినిమాలు ఏం పీకడానికి తీస్తున్నారు? ఓ ఫ్యామిలీ 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఏమైనా ఉండాలి కదా? ఏ మెసేజ్ ఉండదు. అయినా సరే నువ్వు ఆ సినిమా చూసే తీరాలి, ఎందుకంటే అది నీ కర్మ. అవసరమైనప్పుడల్లా డ్రెస్సులు, షూలు, చెప్పులు, కాస్మెటిక్స్ మీరు ఎన్నైనా కొనొచ్చు. కొనకూడదనే కాదు, కానీ కొని తీరాలి. ఏం కొనాలో ఆలోచించిన అవసరం లేదు. నీ చుట్టూ ఎవరైనా నుంచున్నా, నడిచినా, బస్సు కోసం వెయిట్ చేసినా, ఎటు తిరిగినా సరే టీవీ, రేడియో, న్యూస్ పేపర్, ఇంటర్నెట్, మొబైల్, వీధులన్నీ కొట్లు, కొట్లలో అడ్వర్టైజ్మెంట్లలో డిస్కౌంట్ ఆఫర్, సేల్. మిస్ చేసుకోకండి. ఆషాఢం ఆఫర్లు ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. ఇక్కడ రూల్ ఒక్కటే, డబ్బు. సమాజం ఏమంటుంది? నీ దగ్గర డబ్బు ఉంటే గౌరవిస్తాను, లేదంటే గౌరవించను. సింపుల్. ఎంతైనా పనిచేయి, ఎంతైనా సంపాదించుకో. కాకపోట్టు, బానిసగా ఉండు, లంచాలు తీసుకో, కొట్టు, తన్ను, బెదిరించు, పొడిచి, మర్డర్ చేయి, రేప్ చేయి, ఎంతమంది కడుపు మీదైనా కొట్టు, ఎంతమందినైనా తొక్కు. వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఎన్ని డబ్బులైనా దోచేయి. డబ్బుంటే నిన్నెవ్వరూ తొక్కలేరు. ఈ సమాజం ఒక్క రూలే ఫాలో అవుతుంది. నువ్వు డబ్బు సంపాదిస్తే ఈ సమాజం నిన్ను గౌరవిస్తుంది, సంపాదించకపోతే సమాజం గౌరవించదు. సింపుల్. సొంత ఇల్లు లేకపోతే నీ భార్య నిన్ను గౌరవించదు. బంధువులు ఎవ్వరూ గౌరవించరు. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి ఎవరూ గౌరవించరు. నీ కూతురికి పిల్లాన్నివ్వరు, నీ కొడుక్కి పిల్లనివ్వరు. నేను ఎక్కడికి వెళ్ళి సంపాదించాలి? ఎవరి కోసం సంపాదించాలి? 100 డ్రెస్సులు, సొంత ఇల్లు, మినరల్ వాటర్, 10 లక్షల రూపాయల కారు, కాస్ట్లీ టికెట్ కి వచ్చేంత సినిమా నాకు అవసరం లేదు. మరి ఇది ఎవరికి అవసరం? ఎక్కడో ఉన్న 4 యజమానులు, వాళ్ళని మేపుతున్న 4,000 మంది యజమానులు. ప్రపంచంలో తిని కొవ్వికి బలిసిన ధనవంతులకి ఓ మార్కెట్ అవసరం. ఆ మార్కెటే ఇండియా. ఇక్కడ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేస్తే నువ్వు ఆ సోప్ కొనే తీరాలి, వేరే దారి లేదు నీకు. ప్రతిరోజు సంపాదించి ఆశపడి అడ్డమైన చెత్త కొని దాన్నెందుకు కొన్నామో మర్చిపోయి మరుసటి రోజు ఉదయం మళ్ళీ నిద్ర లేచి సంపాదించి తగలడాలి. అప్పుడే ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ సంతోషంగా బతుకుతారు. వాళ్ళు సంతోషంగా ఉండాలని దేవుడు నిన్ను సృష్టించాడు. ఇవన్నీ అర్థం చేసుకుని ఈ సమాజం నేర్పించేలాగా నీ కోరికలన్నింటినీ నెరవేర్చుకుంటూ చచ్చిపోతేనే నీది కుటుంబం అవుతుంది. అప్పుడే ఈ సమాజం నిన్ను కుటుంబంగా అంగీకరిస్తుంది, నిన్ను కూడా ఈ సమాజం అంగీకరిస్తుంది. వీటన్నిటికీ ఒప్పుకుంటేనే ఈ సమాజంలో ఎలా చెప్పను, సంతోషంగా బతకగలం. అర్థమైందా? ఇలాంటి చెత్త బతుకు బతికే కంటే ఎయిడ్స్ వచ్చి చచ్చిపోవచ్చు.